ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం క్లియర్ కట్గా మనం చూసాం. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమభరత్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. భరత్ సార్, ప్రధానంగా చూసుకున్నాం నిన్న అసెంబ్లీ జరిగిన ప్రసంగం సంబంధించి కావచ్చు, చాలా అంశాలకు సంబంధించి చేసినట్టే ప్రసంగించి చేసినట్టే అన్నీ అయిపోయినట్టే ఆ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి మీరేమంటారు? ఈ ప్రసంగం మీరు చూడండి, గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఏం ప్రసంగాలు చేసినారో ఇవాళ గవర్నర్తో కూడా గయ్య ప్రసంగాలు చేపిస్తాను. ఇక్కడున్న ఎక్కడేసిన గొంగళి అక్కడే, ఒక్క పని ముందుకు జరిగేది లేదు, ఏం లేదు, మాటలు చెప్పడం, మాయలు చేయడం, గదే కార్యక్రమం. ఇవాళ ప్రసంగం యొక్క తాత్పర్యం ఏంటంటే మాటలు చెప్పడం, మాయలు చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు, తర్వాత ప్రజలకు చేసేది కూడా ఏమీ లేదు. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇల్లు బీకి పందిరేస్తూ ఉన్నారు, ఒక్క పనైనా సరిగా జరుగుతూ ఉందా? ప్రయారిటీస్ లేవు ఈ ప్రభుత్వానికి. వాగ్దానాలు ఏమో చాలా గొప్పగా చేస్తున్నారు, ఆకాశాన్ని అంటే వాగ్దానాలు చేస్తున్నారు, ఒక్క వాగ్దానం అమలు లేదు. అమలు కోసం అడిగితే కేసులు అని అంటారు, అమలు కోసం అడిగితే అడ్డమైన భూత పురాణాలు అందుకుంటున్నారు. ఇవాళ ప్రజలకి కావాల్సింది ఏందండి? ఇవాళ ఒక సంక్షోభంలో ఉంది మొత్తం సమాజం అంతా, భారత సమాజం, ప్రపంచ సమాజం సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం సంగతే పట్టలేదు అసలు. గ్యాస్ సంగతి ఏందో తెలియదు, ఆ వాగ్దానాల సంగతి ఏందో తెలియదు. ఏది పడితే అది అడ్డం తిడ్డము వ్యవహారాలు, తర్వాత ఒక పద్ధతి లేని వ్యవహారాలు. ఇవాళ ప్రజల్ని రోజంత కష్టాలలోకి నెట్టే వ్యవహారాలు తప్ప ఎక్కడ కూడా ఇంత ఆశ కలిగించే కార్యక్రమం ఎక్కడ లేదు. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి విషయంలో అస్తవ్యస్తమైన సిచ్యువేషన్ తప్ప ఒక పద్ధతి ప్రకారంగా మంచి జరిగేదానికోసము ప్రయత్నం అనేది ప్రభుత్వం సైడ్ నుంచి ఏది లేదు. బడ్జెట్ పెరుగుతూ ఉన్నది కానీ ప్రజలకు చేరేది మాత్రం తగ్గుతూ ఉన్నది. తర్వాత ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిన సందర్భం లేదు. ఏది కూడా మీరు ఎక్కడైనా చూడండి. తర్వాత ఆత్మహత్యలు, ఎక్కడ పడితే అక్కడ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మహత్యలు, హాస్టల్ పిల్లల ఆత్మహత్యలు. ఎక్కడ ఏం చక్కదనం ఉన్నది? ఎక్కడ చక్కదనం లేదు. ప్రతి దగ్గర కూడా ఒక అరాచకమైన పరిస్థితిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది. ప్రభుత్వం అరాచకమైన పరిస్థితిని పరిష్కరించి చక్కదిద్ది ఒక పరిపాలన అనేది కనిపించేటట్టుగా, మంచిగా జరిగేటట్టుగా చూసుకోవాలి. అది ఎక్కడ కనిపించట్లే. ఇవాళ అసెంబ్లీ మొదలైన వేళలో మీకు ఎక్కడన్నా ఏదైనా ఒక సక్రమైన విషయం ఉందండి? భరోసా కానీ, తర్వాత 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? ఎక్కడ ఏది లేదు. ఉన్న ఆర్టీసీని అటకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు, అది కూడా పోయిందనంటే ఒక గ్యారెంటీ అమలయ్యే ఒక గ్యారెంటీ అది కూడా దేనికి లేకుండా పోతుంది. ఈ రకమైన అరాచకమైన, తర్వాత అస్తవ్యస్తమైన పరిస్థితులలో ఇవాళ మనం ఉన్నదనేది చాలా స్పష్టం. ఓకే సార్. దేవి సార్, 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఏదైతే వెల్ఫేర్ కమిటీలకు సంబంధించి నియమించకపోవడం, అలాగే ప్రధానంగా డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కూడా ప్రస్తావన రాకపోవడం ఎట్లా చూడాలి సార్? అంటే నిన్న గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఇంతకుముందు పెద్దలు భరత్ గారు చెప్పినట్టు మొత్తం అబద్ధాలు, దగ, మోసం. రేవంత్ రెడ్డి నోట పలకాల్సినటువంటి మాటలన్నీ కూడా గవర్నర్ గారి నోట పలకించారనేటువంటి విషయం వాస్తవం. గవర్నర్ గారి ప్రసంగం నుంచి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? గతంలో ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి పురోగతి, ఆర్థిక పురోగతి కావచ్చు, సంక్షేమ పురోగతి, అభివృద్ధి పురోగతి, రకరకాల పురోగతి, రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, ఏం చెయ్యబోతున్నది అనేటువంటి ఒక భవిష్యత్తు చిత్రీకరణ. ఎందుకంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. అంటే దాదాపుగా 60% కాంగ్రెస్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక మిగిలిన 2 బడ్జెట్లు మాత్రమే. కానీ వీళ్ళ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ కానీ, వరంగల్ డిక్లరేషన్ కానీ, ఈ డిక్లరేషన్లు ఏవి కూడా ఇందులో ఎక్కడ కూడా ప్రతిబింబించినటువంటి మాట వాస్తవం. అట్లాగే ప్రజలు ఈ 2.5 సంవత్సరాలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యల్లో ముఖ్యంగా మూసీ లాంటివి, హైడ్రా లాంటివి, లగచర్ల లాంటి అనేక సమస్యలు వచ్చి మీద పడుతూ ఉంటే, ఆ సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఒక రాజీలేని పోరాటం చేస్తూ ఉంటే, వాటికి సంబంధించినటువంటి అస్యూరెన్స్ ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో మనకు కనబడినటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడ్డది. మొత్తంగా కూడా అబద్ధాలు.
రైతులకు సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలు, ఉద్యోగాలు 67,000 ఇచ్చినామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం, మేము 6 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ 2.5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటి మీద చాలా అస్పష్టతగా ముందు చెప్పిందే పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అనేటువంటి విధంగా గవే 60,000 ఉద్యోగాలు పదే పదే చెప్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇక మిగతా కమిటీల ఏర్పాటు కానీ, డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ, స్టాండింగ్ కమిటీ విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ పురోగతి లేనటువంటి సందర్భాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఏ పాలన లేదు, ఏకపక్ష పాలన, అది రేవంత్ పాలన లాగా ఇవాళ మొత్తంగా కూడా జూటా దగా మోసంలాగా మొత్తంగా కూడా ఈ గవర్నర్ ప్రసంగం చాలా ప్రతిబింబించింది. మరి దాని అంటే సహజంగానే ఈ ప్రక్రియలో ఏముంటుందంటే గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా వారు ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక అంశం కూడా ఉంటుంది. కానీ ఈ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేనటువంటి ప్రసంగం ఇది. నిజంగానే ప్రజలకు ఏమైనా చేసి, ప్రజల మేలు కోరి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకొని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ సమగ్రమైనటువంటి ఆర్థిక ప్లాన్ కానీ, ప్రణాళిక కానీ, లేకుంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక కానీ, ఇచ్చిన హామీల పట్ల అమలు పట్ల ఒక సంక్షిప్తమైనటువంటి షెడ్యూల్ కానీ ఇందులో లేదు. డెఫినెట్గా ఇది గవర్నర్ ప్రసంగం మొత్తం అన్ని వర్గాల్ని నిరాశపరిచింది. భవిష్యత్తు చిత్రపటం మొత్తంగా కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్ చిత్రపటం అంతా కూడా ఇక ఏమీ ఉండదు అని తేల్చేసేటువంటి పద్ధతులు. మాకు కూల్చివేతలే ఉంటాయి, నిర్మాణాలు ఉండయి, నిర్బంధాలే ఉంటాయి తప్ప మీకు హామీల అమలు ఉండదు. మేము చెప్పిందే చేస్తాం తప్ప మీరు చెప్పింది వినము అనేటువంటి పద్ధతిలో ఈ ప్రసంగం అంతా కొనసాగింది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక అంశాలని ప్రజల ముందు ఉంచడం. రేపు శాసనసభలో కూడా ఆ విషయాల మీద చాలా స్పష్టంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా ఎల్పీ లీడరు ఉపనాయకుడు హరీష్ రావు గారు ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని, ఎట్లా ఈ గవర్నర్ ప్రసంగం సాగిందో, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, వాటి కోసం ఏ పోరాటాలు చేస్తున్నటువంటి అంశంలో స్పష్టంగా మా విధానం ప్రకటిస్తాం. రైట్. మొత్తానికి ఏదైతే గవర్నర్ ప్రసంగం అంతా జూటా మాటలు, రేవంత్ రెడ్డి ఏదైతే రోజు ఇష్టానుసారంగా స్పీచ్లు ఇస్తున్నాడో ఆ స్పీచ్లే అక్కడ ఆయనకి ఇచ్చి ఆయన ద్వారా చెప్పించినటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే అభివృద్ధి లేదు, పథకాల అమలు లేదు, ఇచ్చినటువంటి గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావన లేదు, ఏ పథకం కూడా సక్రమంగా పూర్తి చేసినటువంటి అంశం లేదు. ప్రధానంగా ఏ సెక్టార్ కూడా సరైన న్యాయం చేయనటువంటి అంశం కనబడుతుంది. వీటన్నింటిపైన ఈరోజు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా కేటీఆర్ నిలదీస్తారు, అలాగే హరీష్ రావు నిలదీస్తారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తారని చెప్తున్నటువంటి అంశం. భరత్ సార్, ప్రధానంగా ఏదైతే 6 గ్యారెంటీల అంశం సంబంధించి మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. ఇప్పుడు 3వ అసెంబ్లీ స్టార్ట్ అయింది. చట్టబద్ధత ఉందా, అసలు చట్టబద్ధత ఉంటుందా అనే ఎక్స్పెక్ట్ ఏమైనా చేయొచ్చా సార్? 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలని నమ్మించి మోసం చేసే దానికోసం వాళ్ళు వేసిన పథకంలో వాళ్ళు చేసిన పనులు ఏంది అనేది మీకు చెప్తాను. గ్యారంటీలు అమలు చేయడం కాదు, గ్యారంటీలు వాళ్ళు ప్రజల్ని నమ్మించే దానికోసం, గ్యారంటీలు అమలు జరుగుతాయని నమ్మించే దానికోసం వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ డిక్లరేషన్లు చేసినారు, సభలు పెట్టి డిక్లరేషన్ చేసినారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన ప్రాంతాల పట్టణాల నుంచి చేసినారు. కామారెడ్డిలో ఒకటి చేసినారు, ఖమ్మంలో ఒకటి చేసినారు, వరంగల్లో ఒకటి చేసినారు, హైదరాబాద్లో ఒకటి చేసినారు. ఈ రకంగా అన్నిటి అట్లా చేసి తర్వాత వాటికి గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ సంతకాలు చేసిన కార్డులు, ఆ తర్వాత అఫిడవిట్లు ఇచ్చినారు, ఆ తర్వాత పొర్లు దండాలు పెట్టడం, ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేయడం. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పినాడు, దీనికి మేము చట్టబద్ధత తీసుకొస్తాం, ప్రభుత్వం ఏర్పడంగానే చట్టబద్ధత తీసుకొని వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినారు. ఇది ఈ ఆల్టికి దిక్కులేదు. దాంట్లో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఒకటి కూడా అమలు కాలే. ఆ ఒకటి అమలైన ఉచిత ఇదేంటంటే ఎంకిపెళ్ళి సుబ్బు సావుకు వచ్చినట్టుగా ఉన్నది. ఇప్పుడు
అది అమలు చేసే కార్యక్రమంలో దగ్గర 4,500-5 వేల కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ ఆర్టీసీ అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసీ, ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన ఆర్టీసీ, విలీనం చేయాల్సిన ఆర్టీసీ నిర్ణయం జరిగి ఉన్నది. దాన్ని ఇవాళ ఎటు కాకుండా దాన్ని మూసేసేసి ఆ రూట్లు పంచుకునే కార్యక్రమం ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. ప్రజలకు ఏమి ఒరిగేది ఏం లేదు. అందులో ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారండి? ఈ పరిపాలన వ్యవహారము బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణని నాశనం చేసే కార్యక్రమం కాకపోతే, అక్కడేమో మోడీ గారు ఈ 2.5 సంవత్సరాల్లో 4 గవర్నర్లను తీసుకొని వచ్చిండ్రు. ఏం గవర్నర్ ప్రసంగం అండి? ఆయనకి ఏం తెలుస్తుంది? మొన్ననేమో ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రు, నిన్న ప్రసంగం చదివిండు. ఎవరైనా అనుకుంటారండి ఆయనకి ఏమైనా తెలుసని? అనుకునేదానికి నాకు అసలు కనీసం వాతావరణం ఉన్నదా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క జిల్లా కలెక్టర్ని 3 సార్లు మార్చిండు. అసలు ప్రభుత్వం నడుస్తుందా? ఇక్కడ ఏమైనా బఫూన్గిరి జరుగుతుందా? సర్కస్ ఏమన్నా ప్రభుత్వం అని అంటే? సర్కస్ కన్నా అధ్వారంగా నడుపుతుంది. కనీసం సర్కస్లో వినోదం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఒక బఫూన్ సర్కార్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రజలంటే లెక్కలేనితనం కాకపోతే ఏందండి? ఇవాళ అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు అవి గల్లాబట్టి నిలదీసి అడగాల ప్రభుత్వాన్ని. అదే పని చేసినారు పెద్దలు చెప్పినట్టుగా. హరీష్ రావు నిన్న కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మా మాజీ మంత్రులు అందరూ కూడా అదే పని చేసినారు. ఒక్క అసెంబ్లీలో చేయడం కాదు, ప్రతి వీధిలో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత అరాచకమా? మీకు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమలు అయిందండి? ఇవాళకి కూడా సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే పరిపాలన అనే దాని మీద వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా కొల్లగొట్టాలి. లేకపోతే ఫార్మాసిటీ, అద్భుతమైన ఫార్మాసిటీకి అన్ని రకాల పనులు జరిగిన తర్వాత 13,000 ఎకరాలు సేకరించి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత అక్కడ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇవాళ అక్కడ 13,000 ఎకరాలలో ఫార్మాసిటీ ఇవాళ నడిచేది. ఏది ఫార్మాసిటీ ఎక్కడ పోయింది? దాన్ని ఒక రియల్ ఎస్టేట్ దందా చేసి ప్రభుత్వం వ్యాపారం చేసేదానికి ఉందా? ప్రభుత్వం సంక్షేమం చేసేదానికి ఉంది. ప్రభుత్వము సంక్షేమం చేసి ప్రజాస్వామిక విలువలతోని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. ప్రతి రంగంలో ప్రజలకి అవకాశాలు, వ్యవసాయంలో అవకాశాలు, వ్యాపారంలో అవకాశాలు, తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు, ఐటీ సేవా రంగాలలో అవకాశాలు, ఆదాయాలు పెరిగే దానికోసం చేయాలి. ఏదైనా ఒక్క పని చేసిండ్రా? ఏ పని చేయలేదు. అసలు చేసేదానికి లేదు, తర్వాత సమీక్షించేదానికి వీలు లేకుండా అస్తవ్యస్తమైన పరిస్థితిని ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం క్రియేట్ చేస్తుంది. మీరు ఏ విషయంలో కొంచెం 1 నిమిషం మనసు పెడితే మీకు ఇది అర్థమవుతుంది. అధికారం చేయరా అని అప్పచెప్తే అంధకారాన్ని తయారు చేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని దాన్ని మాత్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ఉంది. రైట్ దేవి సార్, ప్రధానంగా ఎజెండాకు సంబంధించి గత సర్కార్ టైంలో, బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఖచ్చితంగా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క సభ్యుడు అంశాల గురించి ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చే రకంగా ముందస్తుగా ఏమేమి ఎజెండా ఉంటుంది, ఏమేమి అంశాలకు సంబంధించి క్వశ్చన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, దేని గురించి మాట్లాడాలనుకున్నా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారో కలిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ఎజెండా మాత్రం అర్ధరాత్రి ఇవ్వడమో, ఆన్లైన్లో లేకుంటే సభ జరిగే కొన్ని నిమిషాల ముందు ఇవ్వడమో ఎట్లా చూడాలి అసలు? అంటే ఈ ప్రభుత్వానికి ఒక సోయి లేదు, ఒక ఏ సమస్య మీద చర్చించాలనే కుతూహలం లేదు, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నామనేటువంటి మర్చిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ప్రజాప్రతినిధులు సభకు వచ్చేటప్పుడు ఏ విషయం మీద చర్చిస్తామంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి. కనీసం ఒక రోజు ముందు రేపు శాసనసభలో జరిగేటువంటి ఏ విషయాల మీద చర్చ జరుగుతుంటే వాళ్ళు ఆ విషయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అటు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సహజంగానే సభ్యులందరూ చేస్తారు. కానీ ఈ మొత్తంగా ఇది ఉమ్మడి రాష్ట్రం వరకు కూడా అమలైనటువంటి నేపథ్యాన్ని చూసినాం. గత 9.5 ఏళ్ళలో కేసీఆర్ గారి పరిపాలనలో కూడా మొదలై ఎజెండా అందరికి కూడా వచ్చేది, ఆన్లైన్లో వచ్చేది, ఆఫ్లైన్లో ఇచ్చేది, ఎల్పీ కార్యాలయాల్లో ఇచ్చేది, తర్వాత సాఫ్ట్ కాపీలు కూడా పంపించేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో జరిగింది. ఎప్పుడైనా అత్యవసరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందో గంట ముందో టేబుల్ చేయడం అనేటువంటిది పక్కకు పెట్టి సాధారణంగా సమస్యల మీద ఎప్పుడైనా చర్చించడానికి అవసరమైనటువంటి సమయం ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. అది ప్రతినిధుల హక్కు. అది శాసనసభ్యులు ఎన్నికైంది ఎందుకు? మరి
శాసనసభ్యులు ఏదో ఉత్త కూర్చోవడానికి కాదు కదా, వారికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రస్తావించి అటు ప్రభుత్వంతో ఆ సమస్యలు పరిష్కరించుకునేటువంటి ఒక గొప్ప వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇప్పుడు ఏమైపోయిందంటే అర్ధరాత్రి లోడ్ చేస్తున్నారు, తెల్లారి లేచి చూసుకునే వరకు ఎజెండా కనబడేటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా ఈ శాసనసభలో ఏం జరుగుతుందో నేను హరీష్ రావు గారు ఆ విషయంలో నేను కమిటీ సమావేశంలో లేవనెత్తి మీరు ఇట్లా ఎజెండాలు ఇస్తే మేము ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఎప్పుడు చెప్పాలి. సహజంగానే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతుంది కాబట్టి మా సమస్యలన్నీ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఏ సమస్యలైనా చర్చించేటువంటి ప్రయత్నం మేము చేయొచ్చు. కానీ అందరి సభ్యులకు అది ఉన్నది. ఎంఐఎం వారి మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంఏ అనేక సందర్భాల్లో శాసనసభలో చెప్పింది, మీరు మాకు ఎజెండా ఇస్తలేరు, ఏం చేస్తలేరు, ఇది ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే ఏదైనా ఒక ఎజెండా చర్చించేటప్పుడు దీనికి సంబంధించినటువంటి సమాచారం హైడ్ చేయాలి. అంటే ప్రజల నుంచి ప్రజాప్రతినిధి నుంచి రాకుండా చేయడం ద్వారా ప్రజల దృష్టికి పోకుండా చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ ఎజెండాను దాచిపెట్టడం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా శాసనసభకు కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్, కొన్ని వ్యవహారాలు ఉంటాయి. వాటిని కనీసం గమనంలోకి ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మేము సభను నడుపుతాం, ఈ సభ మాది అనేటువంటి పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం అనేటువంటి దుర్మార్గం. ఇవాళ చాలా సమస్యలు చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గురుకులాల విద్యాలయాల్లో అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. 80 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి బెనిఫిట్ రాలేదని చరిత్రలో మొదటిసారి తెలంగాణలో ఇవాళ 80 మంది అసహజ మరణం పాలైనటువంటి నేపథ్యాన్ని చూసినాం. అట్లాగే అనేక మంది మీరు ఇచ్చినటువంటి హామీలు చట్టబద్ధత తెస్తామన్నారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత తెస్తామని చెప్పి 100 రోజుల్లో హామీ చేస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీలను, ఖర్గేలను ఇల్లు తిప్పి లైబ్రరీల చుట్టూ తిరిగి నిరుద్యోగ యువకులకు హామీ ఇచ్చి, మహిళలకు హామీ ఇచ్చి చట్టబద్ధత చేస్తామన్నారు. చివరికి చట్టబద్ధత చేయకుండా దేవుళ్ళ మీద హామీలు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని చేశారు. మీరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు కాబట్టి దేవాలయాలకు పోయి మీ ఒట్టును ఆయన బేఖాతరు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఇంత బుద్ధి ప్రసాదించని హరీష్ రావు గారు యాదగిరిగుట్టకు పోయి దేవుని దగ్గర పెడితే హరీష్ రావు గారి మీద కేసు పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అంటే ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అంటే ఈ కేసులు పెడుతున్నారు, మా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినో మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేసి వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కేసుల్లో వేధించి బీఆర్ఎస్ పార్టీని ఒక ముప్పేట దాడిగా ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి మరి ఇంత జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చిన్న విషయాలకు ముందుకొచ్చే కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ చిన్న విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడేటువంటి బీజేపీ నాయకులు ఇన్ని అరాచకాలు జరుగుతాయి, ఇన్ని హత్యలు జరుగుతాయి, ప్రభుత్వం మీద ఏం చేస్తున్నారు, ఏం పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు చేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు ముందు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రొటెక్షన్ ఫోర్స్ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు గొంతు విప్పండి, మీ సమస్యల కోసం అడగండి. లేకుంటే ప్రజలు ఇద్దరిని మరి గతంలో ఏం చేసినా అనేక చరిత్రలని ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. భరత్ సార్, ఏదైతే డిక్లరేషన్ అంశం సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఏటా బడ్జెట్లో బీసీలకు సంబంధించి తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ 20,000 కోట్లు పెడతానది. ఆల్రెడీ 2 అసెంబ్లీ సెషన్స్ బడ్జెట్ అయిపోయింది, ఇప్పుడు 3వ బడ్జెట్ వచ్చింది. ఇప్పటివరకు అసలు బీసీలకు ఏం న్యాయం చేసింది అనుకోవాలి? పెద్దలు దేవిప్రసాద్ గారిని తొమ్మిపై చెప్పినారు. ఈ బడ్జెట్తోని 60% కాలము వాళ్ళకి ముగిస్తుంది. ఓకే, 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల సంబంధించిన బడ్జెట్ ఈ బడ్జెట్తోనే అయిపోయినట్టే లెక్క. ఇంత మటుకు బీసీల కోసం చేసింది కాదు, ధ్వంసం చేసింది ఏందని అడగండి. ఓకే, కేసీఆర్ గారి హయాంలో ఎలక్షన్స్లో అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో 24% పైనే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వీళ్ళు ఏమో అంటారు, అడ్డమైన వాగ్దానాలు, అంధకార విన్యాసాలు అని అంటారు. ఒక్కదానికి బేసిస్ లేదు. 42% తీసుకుపోతామని చెప్పినారు.
చివరికి మీకు పంచాయతీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ అమలైంది 17.5%. అంటే మొత్తంగా 7.5-8% కుప్పగూలిపోయింది, వాళ్ళకి రాకుండా పోయింది. తరువాత మీరు ఫండ్ అలొకేషన్ తీసుకోండి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకోండి. మెజారిటీ ప్రజలు ఇవాళ రైతులు కానివ్వండి, తర్వాత సంక్షేమ పథకాలు అనుభవించే దాంట్లో మెజారిటీ ప్రజలు బీసీలే ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఒకప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూనే చెప్పినారు, 90% మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే ఉన్నారు తెలంగాణ సమాజంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు. మరి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కుంటుపడ్డా కానీ ఏకమొత్తంగా పెద్ద ఎత్తున దెబ్బతినేది బీసీలే. ఎందుకనంటే ఫండ్ అలొకేషన్ లేదు, అలొకేట్ అయిన ఫండ్ వేరే వాటికి డైవర్ట్ కాకుండా బీసీల సంక్షేమానికి ఉపయోగపడుతున్న సందర్భం కూడా లేదు. ఇవాళ అట్లాంటి ఒక దుర్వ్యవస్థని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నిరాఘాటంగా కొనసాగిస్తూ ఉంది. మాటలకి చేతలకి ఎక్కడ పొంతనుండదు. పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక రక్షణ కవచంలాగా ఇవాళ బీజేపీ ఈడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. వాళ్ళు మంచి చేసేది లేదు, బీజేపీ మంచి చేసేది లేదు. తెలంగాణ పుట్టుకే ఆక్షేపించిన మహా గొప్ప ఘనమైన పార్టీ అది, ఓ దిక్కుమాలిన పార్టీ. అట్లాంటి పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ మీద ఏమన్నా మీరు దాడి చేస్తే అంటే ఆయనను విమర్శిస్తే మర్యాదగా ఉండదు, మేము తెలంగాణ భవన్ మీద వచ్చి దాడి చేస్తామని మాట్లాడి. ఎందుకు మంత్రులు ఎందుకున్నారు నాయన? రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందట చపరాసిల్లాగానో లేకపోతే సెక్యూరిటీ గార్డులాగా ఉండండి. నువ్వు ప్రజల కోసము ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉండి ఆ ప్రతిపక్ష బాధ్యతని బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తున్న సందర్భంలో మీరు ఈ మాటలు మాట్లాడిందంటే మీరు ఎవరికి తాబేదారులు? ప్రజలకి తాబేదారులుగా ఉండండి. మీకు కూడా మేము స్తంభాలలో మీ కాళ్ళు పెట్టి పూజించి నెత్తిన చల్లుకుంటాము. మీరు తాబేదారులు ఎవరుకున్నారు? రేవంత్ రెడ్డికి తాబేదారులు, ప్రజా వ్యతిరేకులకి తాబేదారులుగా ఉన్నారు. మీరు ఏం పని చేయని వాళ్ళకి తాబేదారులుగా ఉన్నారు అంటే ఏమన్నట్టు? కిరాయి రౌడీల్లాగా తయారైంది బీజేపీ పార్టీ తెలంగాణలో. 4 గవర్నర్లు మార్చాల్సిన అవసరం ఏమేర్పడింది? సంజాయిషీ చెప్పాలి ఇవాళ ప్రజలకి. 3 నెలలకి కలెక్టర్లని తర్వాత సెక్రటరీలని మారుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. పరిపాలన ఎట్లా జరుగుతుంది? ఒక స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది? ఒక ప్రోగ్రాము సస్టైన్గా ముందుకు ఎట్లా పోతుంది? ఇవన్నీ కూడా చేయకూడదనే ఉద్దేశంతో ఈ హార్డిల్స్ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం మాట్లాడుతున్న సందర్భంలో ఏమవుతుందని అంటే ఈ ఫండ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ప్రజా వ్యతిరేకులకి తర్వాత దోపిడీదారుల వాళ్ళ జేబులలోకి చేరుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇవాళ మాట్లాడాల్సిన అసెంబ్లీ సమావేశంలో ఏదో ఒక గిల్లి కజ్జం పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు కాకుండానో లేకపోతే ప్రతిపక్షం లేకుండానో అసెంబ్లీ నడపాలనే కార్యక్రమం అనే దానికి వాళ్ళు బీజాలు వేస్తాం. ఓకే, ఇవన్నీ గమనించాలి. ఈ వేషాలన్నీ గమనించాలి. వీళ్ళు చేసే పనులు ఏం లేవండి, అన్ని వేషాలే, అన్ని డ్రామాలే. ఈ డ్రామాలన్నీ గమనించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. రైట్. ఏదైతే 2024 నుంచి 26 వరకు 4 గవర్నర్లు మార్చింది బీజేపీ సర్కార్, ఎందుకు మార్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సోము భరత్ గారు కోరుతున్నారు. వాస్తవానికి ఈ 2.5 సంవత్సరాల 4 గవర్నర్ మార్చడం మాత్రం అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఎందుకు గురించి మారుస్తున్నారు ఏంటనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. సార్, ప్రధానంగా దేవి సార్, ఇక్కడ రైతుల అంశం సంబంధించి కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులను ఏ రకంగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చి హామీలు ఇచ్చి ఎలా మోసం చేస్తుంది, రైతు బంధు అంశం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇప్పటివరకు అసలు ఎన్ని విడుదల వేసింది, ఆగేస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తూ వస్తుంది, వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మీరేమంటారు? తెలంగాణ రైతాంగం అంతా కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా నీటి కోసం అల్లాడినటువంటి నేపథ్యం. రైతు కళ్ళల్లో నీళ్లు తప్ప పొలాల్లో నీళ్ళు లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో. గోదావరి, కృష్ణా ఉన్నా కూడా వాటి నీటిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోకపోవడం,
సరైనటువంటి విద్యుత్ లేకపోవడం, 40 బోర్లు వేసినా ఒక చుక్క నీళ్ళు రాకపోవడం, ఇదంతా తెలంగాణ ఒక ముఖ చిత్రం. దీన్ని మార్చాలని కేసీఆర్ గారు అనేక నిరంతర తపనబడి దాదాపుగా తెలంగాణ ఉద్యమ కాలంలో 14 సంవత్సరాల పాటు వీటికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం తెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. నిరంతర విద్యుత్ తీసుకురావడం, కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి మన వాటాను సరైనటువంటి రీతిలో వినియోగించుకోవడం, అట్లాగే రైతులకు ప్రభుత్వమే ఒక వ్యవస్థగా ఆసరగా ఉండాలని దేశంలోనే మొదటిసారి రైతు బంధు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే పెట్టుబడి కావాలన్న ప్రతి రైతు అప్పుల కోసం పోవడం వల్ల వస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఊబిలో రైతు దిగిపోతున్నాడు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వమే వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చాలి. అంతవరకు దండగగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చాలని కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం వల్ల రైతు బంధు కార్యక్రమం వచ్చి 60 లక్షల టన్నుల నుంచి 3 లక్షల టన్నులకి మన పంట ఎట్లా దిగుబడి చేసినామో ఇలా మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయంలో ఒక రోల్ మోడల్గా మారినటువంటి నేపథ్యాన్ని చాలా చిన్న చిన్న అంశాలను కూడా కేసీఆర్ గారు పట్టించుకొని రైతు వేదికలు నిర్మించడం కానీ, తర్వాత కల్లాలు అంటే గ్రామాలలో కల్లాలు కొట్టేటప్పుడు ఏ పరుగు బండ మీదకో ఉరికి కొట్టేటువంటి పరిస్థితి పక్క నుంచి రైతు కల్లాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వారికి ఆసరగా నిలబడేటువంటి ప్రయత్నం చేసినాం. అట్లాగే కొనుగోలు చేసేటువంటి అవి ఎక్కడైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల దగ్గరికి పోయి వ్యవసాయ పంటని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యవసాయం అంతా కూడా తెలంగాణలో గతంలో మైగ్రేషన్ ఉన్నటువంటి తెలంగాణ అంతా కూడా వలసల తెలంగాణను రివర్స్ మైగ్రేషన్గా మార్చినటువంటి నేపథ్యం మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా. కానీ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, మేము రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి జూటా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 15,000 అమలు చేయలేదు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. ఇచ్చిన 12,000 కూడా మొత్తంగా వాళ్ళు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒక్కొక్క ఎకరా రైతుకి ఇలా 72,000 బకాయి పడ్డారు అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ అనేక సందర్భాల్లో ప్రజల ముందు చెప్పిపెట్టింది. రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి ఇంకా అసలు ఎన్యుమరేషన్ కూడా జరగనటువంటి నేపథ్యం, బోనస్ అంతటికి ఇస్తామని చెప్పి కొన్ని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి నేపథ్యం. అంటే మొత్తంగా కూడా వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభాన్ని నెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల పట్ల ముసరి కన్నీళ్ళు అరుస్తున్నది తప్ప ఇప్పటివరకు ఇప్పుడు మళ్ళీ ఏదో రైతు బంధు వేస్తాం అని చెప్పారు, మళ్ళీ ఎలక్షన్లు ఏమైనా వస్తున్నాయేమో అని ప్రజలకు అనుమానాలు మొదలవుతున్నాయి. అంటే ఎప్పుడు రైతు బంధు పడుతుంది అన్నప్పుడు అప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ ఆ రైతు బంధు విషయంలో కూడా మేము 1 ఎకరం వాళ్ళకే ఇస్తాం. అదే ప్రస్తావిద్దాం అనుకున్నాను. తర్వాత సార్ ప్రధానంగా బీఎస్ సర్కార్ ఉన్నప్పుడు రైతు ఎంత పండిస్తే, రైతు ఎన్ని ఎకరాలు పండిస్తే అన్ని ఎకరాలకు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది. కాకపోతే వీళ్ళు మళ్ళీ ఇప్పుడు 1 ఎకరానికి వచ్చారు. అంటే మొత్తానికి ఏసరు పెట్టడానికి కోసం ఈ స్కెచ్ అనుకోవాలా? అంటే రైతు బంధు కాన్సెప్ట్ వేరు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం భూములన్నీ పడావైపోయినాయి. రైతులకు వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక ఇష్టం కానీ లేనటువంటి పరిస్థితి దాపురిచ్చింది. ఎందుకంటే సరైనటువంటి ధరలు లేవు, మద్దతు ధర లేదు, ప్రభుత్వం నుండి ఆసరా లేదు, రైతు ఒక చనిపోయేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో కొంత దున్నుకొని బతకాలనేటువంటి నేపథ్యంలో రైతు వ్యవసాయం చేస్తున్నాడు తప్ప అసలు తప్పకుండా ఈ వ్యవసాయాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో జరగదు. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేశారంటే రైతు వ్యవసాయం చేయాలంటే ఆయనకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కలిగించాలి, పడా ఉన్నటువంటి భూముల్లో కూడా పంట పండే విధంగా చేయాలని కేసీఆర్ గారు అన్ని భూములకు కూడా మేము సంబంధం లేకుండా మొదటిసారి అందరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ 3 లక్షల మంది రైతులు అంటే ఎవరైనా ఏదైనా అవసరానికి వస్తే అమ్ముకుంటే కొన్న రైతులకు అమ్ముకున్న రైతులకేమో తీసేస్తారు. కొన్న రైతులు 3 లక్షల మంది పెండింగ్ ఉన్నారు. ఇవాళ 3 లక్షల మందికి రైతు బంధు విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్తలేదు. ఎక్కడి నుంచి కోతలు పెట్టాలి? ఒకసారి 3 ఎకరాల వరకు అంటారు, ఒకసారి 5 ఎకరాల వరకు అంటారు, ఒకసారి 7 ఎకరాల వరకు అంటారు. కేసీఆర్ లక్షల ఎకరాలకు ఇచ్చిండ్రు, భూస్వాములకు ఇచ్చిండ్రు, దోపిడి దొంగలకు ఇచ్చిందని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ దోపిడి దొంగలు ఎవరు, ఆ భూస్వాములు ఎవరు, లక్షల ఎకరాలు ఎవరు చేతుకుంది ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. మీరే కదా మళ్ళీ 9,000 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? మీరేమైనా ఎన్యుమరేషన్ చేసి ఏమైనా చేసిర్రా? కాబట్టి ఇదంతా ఒక దుష్ప్రచారం చేసి అంటే వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాన్ని, వికాసాన్ని ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తప్ప ఇవాళ రైతులకు సంక్షోభాన్ని తెచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది.
రైతుల పట్ల ప్రేమ లేనటువంటి పార్టీ, రైతులను దగా చేసినటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఈ విషయాన్ని అసెంబ్లీలో రేపు ప్రస్తావిస్తాం. రైతు బంధు రుణమాఫీ సరిగ్గా చేసేదాకా, రైతులకు బోనస్ ఇచ్చేదాకా, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చేదాకా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. రైట్ భరత్ సార్, ప్రధానంగా ఇక్కడ ఇంకొక అంశం గమనించాల్సి వస్తుంది. ఏదైతే రైతులకు సంబంధించి చాలా చోట్ల ఏదైతే క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఈ వ్యవసాయం వద్దు, వ్యవసాయం పక్కకు పెట్టాలి, రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలనే కుట్రలో భాగంగా జరుగుతున్నాయి అనుకోవాలి. ఇట్లా కూడా ఇవాళ వ్యవసాయము దండగా అని మాట్లాడిన ఒక నాయకుడి శిష్యుడిన అమలు చేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఏంది, కేసీఆర్ గారు గొప్ప దార్శనికుడు కాబట్టి, తెలంగాణ కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, తర్వాత తెలంగాణ మొత్తం కలియ తిరిగిన నాయకుడు కాబట్టి ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసుకున్నారు రైతుల కోసం. ప్రభుత్వంలోకి రావడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమం మిషన్ కాకతీయ. వేలాది చెరువులన్నింటినీ కూడా పూడిక తీపిచ్చేసేసి కట్టలు గట్టిగా చేయించి, తర్వాత నీరు ఏదైతే ప్రవహించి చెరువులకు చేరే దారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరించి, ఆ తర్వాత కరెంటు వ్యవస్థ ఏదైతే రైతాంగానికి రావాల్సిన కరెంటు వ్యవస్థని స్థిరీకరించి రైతు బంధు పెట్టి, తర్వాత ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా రైతు వేదికలు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సమగ్రమైనది పండించే దానికోసము సహాయం ఇవ్వడంతో పాటు నీటి వసతి, కరెంటు వసతి, పండిన పంటకి వేసిన పంటకి సరియైన మార్గదర్శకత్వం కావాలని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సమాయత్తం చేసి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ను తయారు చేసి ఒక ఆఫీసర్ని పెట్టి, ఆ తర్వాత పండిన పంటకి నూర్పిళ్ళు చేసుకునే అవకాశం, ఆ నూర్పిళ్ళ కానించే వాటిని కొనుగోలు చేసే అవకాశము, వెంటనే పైసలు వాళ్ళ అకౌంట్లో పడే వ్యవస్థను తయారు చేసి రైతులకి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదైనా కష్టం జరిగితే, రైతు చనిపోతే ఆ కుటుంబం ప్రజారణ పడకుండా ఉండేదానికోసం ఒక రైతు ఇన్సూరెన్స్ని ఇంట్రడ్యూస్ చేసి, ఇవన్నీ అమలు చేసి వ్యవసాయ ఉత్పత్తులు 20 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు తీసుకొని వచ్చిన ఒక ఘనమైన చరిత్ర కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణలో. కిందకన్నా అధ్వానం చేసినారు కదా, సర్వనాశనం చేసి పెట్టినారు. 2 సార్లు ఇచ్చిన రైతు బంధు అందరికి ఇవ్వాల, మొత్తం కటింగులు పెట్టినారు. ఆ ఒకసారి ఇచ్చింది, మొదటిసారి ఇచ్చిన రైతు బంధుకు సంబంధించిన డబ్బు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి పంచేదానికి ముందు దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపు చేసి పెట్టింది. ఆ పైసలు అవి వీళ్ళు ఇచ్చినవి కాదు. ఇవాళ నికరంగా చెప్పాలనంటే ఒక్కసారి మాత్రమే వాళ్ళు ఇచ్చినారు. ఆ ఇచ్చింది కూడా మొత్తం ఇవ్వలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పినారు, 15,000 ఇస్తాము ఎకరానికి, 10,000 ఏంది 15,000 ఇస్తాము, అపహాస్యం చేసినట్టుగా మాట్లాడి చెప్పింది ఏంది, చేసింది ఏంది. పరమ పచ్చి మోసగాళ్ళని కాంగ్రెస్ పార్టీ. మోసం అంటే ఎవరు కూడా చేయలేరు, అంత మోసం. ప్రజలు నమ్మిన మోసం అది. ప్రజల యొక్క గొంతు కోసే కిరాతకులు అది జరుగుతూ ఉన్నది. దాని మూల కిరాతకులను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓటేసినందుకు ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ అంటే 30-40 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు కూడబెట్టుకున్న పైసలు ఇవాళ ఇవ్వట్లేదు గవర్నమెంట్. వాళ్ళ దగ్గర పెట్టుకుని దగ్గర 10,000 కోట్ల పైననే ఇవాళ బకాయిలు ఉన్నాయి. ఎంతమంది వాళ్ళు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవసరానికి డబ్బు లేక. ఉద్యోగం ఉండదు కదా రిటైర్ అయిన తర్వాత. చిన్నపిల్లల ఉసురు పోసుకుంటా ఉన్నారు, ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. వీటన్నిటి మీద లెక్కలేదు, ఏమీ లేదు. కనీసం ఒక బాధని వ్యక్తపరిచే సంస్కారం కూడా లేని కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి కూడా ఇవాళ కడగాల్సిన అవసరం ఉన్నది. కడగనిస్తారా, లేకపోతే ఏదో ఒక లొల్లు పెట్టి ప్రతిపక్షాన్ని బయటకు పంపుతారా, ఇలా వేచి చూడాలి. ఓకే రైట్. కాంగ్రెస్ సర్కార్ అంటే దగాకోరు, అలాగే మోసం, నయవంచన గురి చేయడం కాంగ్రెస్కు అందవేసిన చెయ్యి. ప్రధానంగా ఏదైతే ఒక చేతితోటి అభయాసం ఇస్తుంది, ఇంకో చేతితోటి లాక్కునే కార్యక్రమం చేపడుతుంది. ప్రధానంగా ఏది కూడా అమలు చేయదు. అదే కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరి అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దేవి సార్, ప్రధానంగా ఏదైతే నాట్లు వేసే టైంలో ఇచ్చిన ఆనవాయితీ ఉండే, ఒక
గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో 10 ఏళ్ళు. ఎందుకంటే దాని ఆవశ్యకతనే అది. ఏదైతే రైతుకు పెట్టుబడిగా సాయంగా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ చేసినటువంటి అంశం. వీళ్ళు నాట్లేసే టైంలో ఇయ్యలేని పరిస్థితి, తర్వాత యాసంగి కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ కోతల టైం వచ్చేస్తుంది, ఇంకో వారం రోజులు అయితే కోతల టైం వస్తుంది. అయినా కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఊసేతని పరిస్థితి, ఇప్పుడు కూడా ఏదో లీక్లు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇంత మోసం చేయడం ఎందుకోసం అనుకోవాలి రైతులని? ఇప్పుడు రైతుల పట్ల సోయి ప్రభుత్వం అని మనం ఎందుకు అంటున్నామంటే, అసలు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినో మనం చూసినాం. 24 గంటల విద్యుత్ అక్కర్లేదు, 3 గంటల విద్యుత్ చాలు అని చెప్పి ఆ రోజు మొత్తం తెలంగాణ రైతాంగానికి మోసం చేసేటువంటి పద్ధతిలో ఎట్లా మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. అంటే వ్యవసాయం ప్రాధాన్యతని సరైనటువంటి రీతిలో అంచనా వేయకుండా వీరు చేస్తున్నటువంటి సర్కస్ ఫీట్ల వలన ఇలా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ పెట్టుబడి అనేటువంటిది కేసీఆర్ గారు ఎందుకు ప్రవేశపెట్టిండు? దుక్కులు దున్నేటప్పుడు నాటేసేటప్పుడన్నా కనీసం వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇంత మందో కొనుక్కొచ్చుకుంటారు, ఇంత దుక్కులకు పైసలు అవుతాయి అని చెప్పి ఏదో వ్యవసాయానికి ఒక పెట్టుబడిలాగా కేసీఆర్ గారు వ్యవసాయ పెట్టుబడి ఇచ్చాడు. ఆ పెట్టుబడిని మేము ఎక్కువ వ్యవసాయం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు రైతాంగానికి ఎగ్గొడుతున్నది? ఇలా స్టేట్ అవేగా వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. అంటే లక్షలాది రైతాంగం, 70 లక్షల మంది రైతులందరూ కూడా ఇవాళ మాకు రైతు బంధు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళని అప్పుల ఊబిలోకి దించుతున్నాం కదా కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని అప్పుల ఊబికి దించకపోతుంది. వచ్చిన 2.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. నిన్న కేటీఆర్ గారు పవర్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా సవాల్ చేసిండు. మీరు ఈ 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క నిర్మాణమైనా చేసినరా మీరు ప్రకటించండి, మేము వస్తామని చెప్పిండు కేటీఆర్ గారు. మీరు నిర్మాణం చేయకపోయింది, కూల్చివేతలు ఎక్కడెక్కడ చేశారో నేను 100 కూల్చివేతలు చూపిస్తానని కేటీఆర్ గారు అన్నారు. దీనికి సమాధానం చెప్పానండి. అంటే మీరు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్ అన్నీ కూడా ఖర్చు చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క కట్టడం కానీ, ఒక సంక్షేమం కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక చెక్ డ్యామ్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, ఒక భవనం కానీ మీరు ఏమైనా కట్టినరా అని కేటీఆర్ సవాల్ చేస్తే ఇప్పటి వరకు జవాబు చెప్పకుండా దాన్ని డైవర్షన్ చేసేటువంటి పద్ధతిలో ఇలా మాట్లాడుతున్నటువంటి తీరును మనం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. చేసింది అందాల పోటీలు, లగచెర్ల రైతులకు బేడీలు, 80 మంది గురుకుల విద్యార్థుల మరణాలు, రిటైర్ ఉద్యోగుల ఆహాకారాలు, మాకు నిరుద్యోగుల భృతి ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగుల పోరాటాలు, ఉద్యోగాలే దక్కనటువంటి నిరుద్యోగ యువకులందరూ లాఠీ చార్జ్ పెట్టినా వాళ్ళని నిర్బంధించినా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగుల ఆవేదనలు మనకి ఇవి కనబడుతున్నాయి కదా. ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం రోదనలు, ఆక్రందనలు, ఆవేదనలు, ఆగ్రహాలు తప్ప మరి మా ప్రభుత్వం మా రక్షణ కోసం ప్రభుత్వం ఇది చేసిందని చెప్పుకునేటువంటి ఒక్క లబ్ధిదారునైనా మీరు చూపించగలరు? కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అంచనా వేస్తున్నటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, ప్రజలకు మోసం చేసింది, ఇచ్చిన హామీల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకా అధికారంలో ఉండేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని ఎందుకు దేశంలోనే మొట్టమొదటిసారి 1 సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏది కూడా చూడలేదు. అంటే ఏ ప్రభుత్వమైనా 2.5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్స్ వస్తుందని మనం విన్నాం గతంలో. కానీ ఈ ప్రభుత్వానికి వచ్చిన నెల నుండే 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి హామీలు 100 రోజులు ఇవ్వకపోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి నేపథ్యం. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పద్ధతి, సామాజిక వర్గాలని తూలునాడుతూ చేస్తున్నటువంటి ప్రసంగాలు, మన శామ్యుల్ కావచ్చు, అంతకుముందు ఇంకొక శంకర్ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, అంటే అనేక వర్గాలను అనేక రకాలుగా అవమానించేటువంటి పద్ధతి మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పద్ధతి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈ హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీదని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల పోరాటాలు చేస్తాం. కానీ ఈ పోరాటాల మీద, ఈ పోరాటాలను డైవర్ట్ చేయడానికి, ఎన్నికలప్పుడు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి రకరకాల కేసుల పేరు మీద కేసీఆర్ గారు కాళేశ్వరం అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని తపన పడితే ఆ తపనను కూడా ఒక కుట్ర కేసుగా మార్చేటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ గారినే సాక్షిగా వెలిసి విచారించేటువంటి ఒక దుస్థితి తెలంగాణలో రావడం కావచ్చు.
ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ అంశం సార్, ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల అంశం సంబంధించి తీసుకుంటే నిన్న కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగి చనిపోయాడు, ఏదైతే ట్రీట్మెంట్ అందక చనిపోయాడు, ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి కావాల్సినటువంటి అమౌంట్ సర్దాలని చెప్పేసి కూడా గవర్నమెంట్కి అర్జీ పెట్టుకున్నాడట. అర్జీ పెట్టుకున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. చివరికి ఆయన తుది శ్వాస విడిచినటువంటి అంశం. ఇప్పుడు ఉద్యోగులకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే, మేము 6 నెలల లోపల అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మీకు డిఏలన్నీ విడుదల చేస్తాం, ఆరోగ్య కార్డులు ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, బకాయిలు చెల్లిస్తాం అనేటువంటి సిపిఎస్ రద్దు చేస్తాం. ముఖ్యమైనటువంటి 5 డిమాండ్లతోని కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే వారు ఇక ఏదో మా ఉద్యోగులు ఎట్లా అంటే ఏమో ఇస్తారేమో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంత మైమరిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇవాళ పరిస్థితి ఏమైందంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి బకాయిలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నెలకి 700 కోట్లు రిలీజ్ చేస్తామని బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏ ఒక్క నెల కూడా 700 కోట్లు రిలీజ్ చేస్తలేరు. రిలీజ్ చేసిన 700 కోట్లు 300 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసి 300-400 కోట్లు మాత్రమే రిటైర్ ఉద్యోగులకు ఇస్తున్నారు. నెల ఒక ఉద్యోగులు మళ్ళీ రిటైర్ అవుతూ ఉన్నారు. బకాయిలు పెరుగుతున్నాయి తప్ప ఏ ఒక్కటి జీపీఎఫ్ తాము దాచుకున్న డబ్బు ఇవన్నీ 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సినవి కావు. తాము దాచుకున్నటువంటి డబ్బులు 7,000 కోట్ల రూపాయలు జీపీఎఫ్ కానీ జిఎల్ఐఎస్ కానీ ఇవి కూడా మేము దాచుకున్న డబ్బులే మాకు ఇస్తలేరు. ఇవాళ కొత్తగా హెల్త్ స్కీమ్ అని తీసుకొచ్చి 1.5% బేసిక్ పే మీద ఇంకా విధి విధానాలు ప్రకటించలేదు. ఉద్యోగుల నుంచి 600 కోట్ల రూపాయలు తీసుకుంటారట, వాళ్ళు 600 కోట్లు ఇస్తారట. ఉద్యోగుల నుంచి మాత్రం ఇస్తారు. 600 కోట్లు ఇస్తారా లేదా అని ఉద్యోగులు అనుమానాలు మొదలైనవి. ఎందుకంటే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బే మాకు ఇస్తలేవు, మాకు ఈ 600 కోట్లు ఎట్లా పెడతావు, మొదలు నువ్వు 600 కోట్లు పెట్టి వైద్యం చేయి, తక్కువ పడితే మేము ఇస్తామని చెప్పి అలా ఉద్యోగులు అడుగుతున్నటువంటి పరిస్థితి. పిఆర్సీ కేసీఆర్ గారు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినటువంటి ఉద్యోగులకి గౌరవం ఇవ్వాలని ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 43% ప్రకటించినట్టు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ఉద్యోగుల కంటే వేతనాలు ఎక్కువగా ఉండాలని తెలంగాణలో వేతనాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత కరోనాలో ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నా 30% ఇచ్చాడు. ఆ తర్వాత పిఆర్సీ వేసేటప్పుడు 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాడు. అంటే దాదాపు 78% ఫిట్మెంట్తో ఇలా ఉద్యోగుల ఆ జీవన ప్రమాణాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పోలుస్తున్నారు ఉద్యోగులు. ఇవాళ మాకు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 జీతం పెరగలేదు, ఓ 2 డిఏలు తప్ప ఏది ఇవ్వలేదు, ఉద్యోగుల్ని మోసం చేసిండు, మా బకాయిలు ఇస్తలేరు. ఇలా రిటైర్ ఉద్యోగులన్నీ కూడా ప్రభుత్వ ఆత్మహత్యలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పనిచేసి సర్వీస్ చేసి దాచుకున్న తమ డబ్బులే ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఇంకేదో చేస్తారని ఇలా ఉద్యోగులు అనుకుంటలేరు. డెఫినెట్గా దీనికి సరైనటువంటి గుణపాఠం చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాగా ఉద్యోగులను మోసం చేశారు. అలాగే అయితే బీఆర్ఎస్ సర్కార్లో జీతాలు పెంచారు, డిఏలు పెంచారు, కానీ ఇటు కాంగ్రెస్ సర్కార్లో మాత్రం జీతాలు తగ్గిస్తున్నారు, ఆ డిఏలు ఇవ్వట్లే, అన్ని కోతల సర్కార్గా మారిందని చెప్పేసి దేవి సార్ ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.